గుర్తుకొచ్చిందా? ఏంటి, ఏమైనా గుర్తుకొచ్చిందా? ఎవరు? ఓ ఓ గాడ్, ఇతను నన్ను మర్చిపోయాడు. ఓకే లిజన్, కొన్ని రోజుల క్రితం మన ఇద్దరం హైవేలో ఫస్ట్ టైం కలిసాం. ఆ ప్లేస్ గుర్తు తెచ్చుకో. ఆ తర్వాత నేను నిన్ను బస్ స్టాప్లో వదిలేసి సిద్ధార్థ్ని కలవడానికి వెళ్ళాను. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఓకే. ఆ తర్వాత నన్ను వెతుక్కుంటూ మళ్ళీ నువ్వు నా ఫ్లాట్కి వచ్చావు. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి సిటీ మొత్తం తిరిగాం. నీకు గుర్తుకొచ్చిందా? లేదు. చూడు, నీకు మతిమరుపు రోగం ఉందా ఏంటి? అది ఇదిగో, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావు. అదైనా నీకు గుర్తుందా? ఆ ఓపెన్ కార్, రెడ్ కలర్. ఏమైంది? దాని టైర్ మళ్ళీ పంచర్ అయిందా? పిచ్చోడా, నువ్వు మనుషులకి పిచ్చెక్కిస్తున్నావు. నువ్వు ఈ చీటింగ్ అంతా ఎక్కడ నేర్చుకున్నావు? పేషెంట్ పేరేంటి? ఇతని పేరు ఓంకార్. లేదు, నా పేరు ఓంకార్ కాదు, మైకిల్. ఓహ్ సరే. నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు నువ్వు పారిపోయి ఉండాలి. అవును, తలుచుకుంటే పారిపోయేదాన్ని. సెల్వి, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళిపోయాను. తర్వాత ఎవరితోనూ నేను ఆ దుఃఖాన్ని షేర్ చేసుకోలేకపోయాను. విత్ సమ్మన్ హూ ఇస్ వెరీ స్పెషల్, మా అమ్మలాగా. కెన్ యూ బీ మై స్పెషల్ వన్? సెల్వి, ఉండు, వినేసి వెళ్ళు. ఛా, ఓంకార్. రాత్రి శశికళ ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసింది. అయితే నువ్వు చావలేదు కదా? లేదు, ఒక చిన్న యాక్సిడెంట్. ఎవరు? సిస్టరా? నో, వీఆర్ మ్యారీడ్. నో. వాట్? వైఫ్. మీకు ఇతను తెలుసా? మీకు వీడు నా గురించి ఏం చెప్పలేదా? ఛా, నీదింత రాతిగుండి ఏంట్రా ఓంకార్? నేను కొంచెం చెప్పాను, మొత్తం చెప్పలేదు ఇంకా. యాక్చువల్లీ ఈ ఓంకార్ నా రూమ్మేట్. ఇతని గురువు మెంటన్. ఇంకా మేమిద్దరం కలిసే పనిచేస్తున్నాం క్లింటోనికాలో. క్లింటోనికాలోనా? అదే క్వింటోనికాలో. నేను నీకు చెప్పాను కదా. యా, ఒకసారి చెప్పారు. రై, మిగతా విషయాలు మీ వైఫ్కి చెప్పనా? టెన్షన్ పడకు, చెప్పనులే. మీరెక్కడుంటారు? నాకు కన్ఫ్యూజన్గా ఉంది. నీకు పెళ్లి తర్వాత యాక్సిడెంట్ అయిందా, యాక్సిడెంట్ తర్వాత పెళ్ళి అయిందా? నాకేం అర్థం కావట్లేదురా. పెళ్లి తర్వాత యాక్సిడెంట్ అయింది. అయితే ఇవాళే పెళ్ళయిందా? అవును. అరే, పెళ్ళైన తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది. మరి పేపర్లో న్యూస్ ఎలా వచ్చింది? ఇవాళ పేపర్లోనే కదా వచ్చింది. అవునవును, కరెక్టే. ఇవాళ పేపర్లోనే న్యూస్ వచ్చింది. లేదు ఓంకార్, అదేంటంటే మిమ్మల్నే. ఏవండి, డిన్నర్కి వెళ్దామా? వెళ్దాం. రే, నువ్వు తప్పుగా అనుకోకు. నేను చాలా కష్టపడి ఆమెను పడేశాను రా. సరేరా, నేను వెళ్తా. ఇగో తాళం, మీ రూమ్కి వెళ్ళండి, నేను తనతో వెళ్తాను. ఓకే? చందు, హ్యాపీ బర్త్డే. అదంతా ఏం లేదు. సరే, నేను వెళ్తాను.
అలానే ఆలోచిస్తూ ఉండకు, వెళ్ళి వెతుకు. ఇది లైసెన్స్, ఇది పాన్ కార్డు. చూడు, ఇది నువ్వే. నేను ఆ రోజు చెప్పాను కదా నువ్వు మైకేల్ కాదని. నీ పేరు ఓంకారే అని ఇప్పుడు ఒప్పుకుంటావు కదా? ఏంటి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నావా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి, రేపు రాత్రి నువ్వు ఇంక నీ ఆఫీస్కి వెళ్ళిపో. క్లింటోనికా. ఇది చూడు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఓంకార్. నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మిగతా డీటెయిల్స్ నీకు అక్కడే దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి ట్రై చేయనా?